సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. గాజులను పూజా విధానంలో ఏ విధంగా వేసుకోవాలో తెలుసుకుందాం. మొదటగా ఒక పీఠాన్ని పరిచి దానిపైన గంగాజలంతో కానీ లేదా ఏదైనా నదీ ప్రవాహంలో తెచ్చుకున్నటువంటి నీరును కానీ తెచ్చి శుభ్రపరచుకోవాలి. ఆ తర్వాత దానిపైన బియ్యం పిండితోటి ముగ్గు వేయాలి. ఆ ముగ్గు దేవునికి సంబంధించింది ఏదైనా పర్వాలేదు. దానిపైన కుంకుమతోని ఆ తర్వాత పసుపుతోటి అలంకరణ చేయాలి. ముగ్గును బంధనం చేయాలి. అంటే వట్టి ముగ్గును వేసి అలా ఎప్పుడు కూడా వదిలివేయకూడదు. దేవుని పటాల ముందు వేసే ముందర ముగ్గును అలా వేసి బంధనం చేసుకోవాలి తప్ప, బంధనం అనగా ముగ్గు చుట్టూ ఏదైనా వేసి వదిలేయాలి. అంటే వట్టి ముగ్గును వేసి వదిలేయడం వలన మోక్షం అనేది కలగదు. మోక్షం కలుగుతుంది కానీ మనం పెట్టిన పూజలో ప్రయోజనం పొందాలంటే ఈ విధంగా ముగ్గుకు బంధనం చేసి ఉంచుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత దానిపైన చిన్న వస్త్రాన్ని, ఎర్రటి వస్త్రాన్ని పరుచుకొని దానిపైన కొన్ని బియ్యాన్ని పోసి ఈ విధంగా పోసుకోవాలి. ఈ విధంగా పోసుకున్న తర్వాత ఆ పటానికి సంబంధించిన వెడల్పుతో ఈ విధంగా అనుకొని ఆ లక్ష్మీదేవి పటాన్ని ఈ విధంగా అమర్చుకోవాలి. ఈ లక్ష్మీదేవి సౌభాగ్యానికి చిహ్నంగా భావిస్తాం కాబట్టి లక్ష్మీదేవి పటాన్ని మాత్రమే ఈ విధంగా పెట్టుకొని ఆ తర్వాత ఆ లక్ష్మీదేవిని కరుణా కటాక్షాలతో కరుణించమని గంగాజలంతో కడిగి గంధం, పసుపు, కుంకుమలతో అలంకరించి ఏదైనా పూలమాలను ఈ విధంగా ధరించాలి దేవి పటానికి. ఈ విధంగా వేసుకున్న తర్వాత దేవుని పటం ముందర తమలపాకులతో 5 తమలపాకులను ఈ విధంగా అమర్చి దానిపైన ఏవైనా పళ్ళు, ఆ తర్వాత మన దగ్గర వేసుకోవలసినటువంటి గాజులను ఈ విధంగా ఆ ఆకుల పైన ఉంచి, అమ్మ ఈ కరుణా కటాక్షాలను, కీడును అన్నీ తొలగించి సౌభాగ్యాన్ని ఇవ్వు అంటూ చేతులు జోడించి నమస్కరించుకోవాలి. పూజ వచ్చిన వారు ఏదైనా లక్ష్మీదేవికి సంబంధించినటువంటి పూజ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఈ విధంగా చేసుకున్న తర్వాత మట్టి దీప ప్రమిదలలో కొంచెం నువ్వుల నూనెను పోసి 3 వత్తులతో వెలిగించి ఆ దేవి యొక్క కరుణా కటాక్షాలు ఉండాలంటూ ప్రమిదను వెలిగించుకున్న తర్వాత గౌరమ్మను చేసుకొని ఈ విధంగా తమలపాకులో ఉంచాలి. ఆ తర్వాత మనం పెట్టుకున్నటువంటి దేవుని ముందర ఉంచినటువంటి గాజులను తల్లి ఏ కీడున్నా తీసుకోవాలి అంటూ మొక్కి ఆ గాజులను యథావిధిగా చేతులకు ధరించి వేసుకోవాలి. ఈ విధంగా వేసుకోవడం వలన ఏ కీడు కానీ దోషం కానీ ఉండదని చెబుతున్నారు.